సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడి, జిలుగుమిల్లి గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైన అమ్మవారి ఆలయాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. మూడు సంవత్సరాల కాలంలోనే పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తామంటున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగ జరిగిన శివపార్వతి గోదా శ్రీకృష్ణుడి కళ్యాణం, తరలి వచ్చిన భక్తులు. గోపాల్పురం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణువు, విష్ణు హృదయం శివ. శివకేశవులు ఇద్దరికీ భేదం లేదని భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఏకకాలంలో శివపార్వతుల కళ్యాణం, గోదా శ్రీకృష్ణుల కళ్యాణాలను నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో అశ్వరోపేట్ రోడ్లోని సిటీ కేబుల్ కార్యాలయం పక్కనే ఉన్న శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు గురువారం రాత్రి కళ్యాణాలు జరిపించారు. బ్రహ్మశ్రీ మోరపాకల శివరాం వ్యాఖ్యానంతో జటావల్లభల రవికుమార్ వేద మంత్రాల నడుమ ఈ కళ్యాణం అత్యంత శోభయామనంగా చేశారు. హరిహరులు ఇద్దరి మధ్య అంతరం లేదని, వెంకటేశ్వరుని నామంలో వెంకటేశ్వర మిళితమై ఉన్నారని శివరాం వ్యాఖ్యానించారు. పలువురు భక్తులు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని కనులారా తిలకించి తన్మయం చెందారని తెలిపారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేశారు. వచ్చే 3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, రాజధాని అమరావతిని అన్ని హంగులతో నిర్మిస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో నిధులు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిని ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో కేబినెట్ మీటింగ్లో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 12,000 కోట్లు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారండి. ఈ ప్రాజెక్టు రిలీజ్ చేయడానికి, ఈ ఫండ్స్ రిలీజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది. ఇవాళ 12,000 కోట్లు ఇవ్వడం వల్ల మనకి పోలవరం ప్రాజెక్టు వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేయగలుగుతామనే ఒక భరోసా వచ్చింది. ఇవాళ 12,500 కోట్లతో మనం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ కాఫర్ డ్యామ్ అయినా కానివ్వండి, అలాగే డైఫామ్ వాల్ అయినా కానివ్వండి, ఈ 2 కంప్లీట్ చేసుకుంది ప్రాజెక్టు. అలాగే ఫినిష్ చేయాల్సిన గేట్స్ అయినా కానివ్వండి, అలాగే ఫినిష్ స్టేజెస్లో ఉండే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి వచ్చే 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయడానికి ఫుల్ ప్రయత్నం చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది ఈ ఫండ్స్ రావడానికి. 2 సార్లు జలశక్తి మినిస్టర్ గారిని కలిశారు. అలాగే ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారిని చాలాసార్లు కలిశారు, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిశారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫండ్స్ అలొకేషన్ చేయాలన్నారు. అదే రకంగా ఇవాళ ఫండ్స్ అలొకేషన్ చేశారు. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాం, మన రాష్ట్రం బాగుపడాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా, మన రాష్ట్రం తెలుగు వాళ్ళు తల ఎత్తుకొని తిరగాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో హైదరాబాదు ఇవాళ అంత అభివృద్ధి చెందిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అభివృద్ధి చెందింది. అదే రకంగా ఇవాళ మన రాష్ట్రం కూడా ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ళు వెనకాలకు వెళ్ళిపోయింది. దాన్ని అంతా కూడా మన స్టేట్ కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ కరెక్షన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషిలో ఇప్పుడు ఈ ఫండ్స్ కూడా ఒక భాగం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవడానికి 12,000 కోట్లు దోహదపడుతుంది. అలాగే మీరు చూస్తే ఫైనాన్స్ బడ్జెట్లో కూడా అమరావతికి కూడా 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన అమరావతి అలాగే మన పోలవరం ప్రాజెక్టు తొందరలోనే కంప్లీట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే మనకి పామాయిల్ రైతులకు కూడా పోయినసారి ఏలూరులో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. పామాయిల్ రైతులది కూడా ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని అడుగుతున్నాం. ఇంపోర్ట్ డ్యూటీ వేయడానికి కామర్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకునింది. అది వచ్చే రోజుల్లో ఇంపోర్ట్ డ్యూటీ కూడా వచ్చే పామాయిల్ ఫారిన్ నుంచి వచ్చే ఇంపోర్ట్ పామాయిల్ మీద కూడా డ్యూటీ వేయబోతున్నారని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఈ వచ్చే నవంబర్ నుంచి చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మొక్కలు నాటారు. అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళాశాల సిబ్బంది పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయం నందు శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైంది. వివిధ రకాల పండ్ల అలంకరణలో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నిరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ దంపతులు 11 తులాల వెండి, గొబ్బల వెంకట సత్యప్రసాద్, రామలక్ష్మి దంపతులు 11 తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారని తెలిపారు. వారిని, వారి కుటుంబ వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం శ్రావణ అమావాస్య సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భారీ స్థాయిలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అన్నట్టుగా మనందరికీ కూడా ఫలప్రదాయిని అయినటువంటి నూకాలమ్మ అమ్మవారు పండ్లతో అలంకారం చేసి ఉన్నారు. చక్కగా ఈ యొక్క అమ్మవారిని అందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క సామూహిక కుంకుమ పూజల్లో భక్తులంతా కూడా కుంకుమార్చన చేసుకుని అమ్మవారి యొక్క పూజాధికారుల్లో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమంగళ నీరాజనాలంతా కూడా పొంది తదనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మరి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాలందరూ కూడా సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురిచి పాడి పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ నూకాలమ్మ అమ్మవారు వేయించేస్తున్నారు. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితోటి వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా
బుట్టాయిగూడు వాస్తవ్యులు బోను అప్పలనాయుడు నాగమణి దంపతులు 11 తులాల వెండిని, మరి అదేవిధంగా రాయవరపు సురేష్ పుణ్యవతి దంపతులు మరి జల్లి గణపురం వాస్తవ్యులు 11 తులాల వెండిని మరి అమ్మవారి సమర్పించున్నారు. మరి స్థానిక బొబ్బల వెంకట సత్యప్రసాద్ రామలక్ష్మి దంపతులు 11 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీ నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. పోలవరం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జిలుగుమిల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద వన మహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ భూలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యే బాలరాజు దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. దర్భగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ స్తూపాన్ని రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, క్లోరినేషన్ పై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బీజేపీ, టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. వన మహోత్సవాన్ని, ఒక మహోత్తరమైన కార్యాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అలాగే మొక్కలు నరకం అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో భారీగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే అన్ని అటవీ శాఖలకు సంబంధించి ఆ అటవీ సంపదని కొల్లగొట్టుకోకుండా సంరక్షించేటువంటి బాధ్యతని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకి అప్పచెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. పోలవరంలో వన మహోత్సవ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అధికారులతో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి శ్రీను, తహసీల్దార్ సాయిరాజ్, ఎస్డీఓ దేవికాదేవి, డిఆర్ఓ సూరిబాబు, ధర్మయ్య, జారం ప్రభాకర్, ఎఫ్ఎస్ఓ ఈశ్వర్, పరమేశ్వరరావు, బాబురావు, ఎన్ఆర్ఐజిఎస్ జి వెంకటేశ్వరరావు, సర్పంచ్ పుష్ప, కూటమి నాయకులు కొనతల ప్రసాద్, ఏలుబండి పోసియ్య, నాగరాజు పాల్గొన్నారు. ఇప్పటికీ 303 సార్లు రక్తదానం చేసిన హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ సంపత్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి తల్లి జన్మనిస్తుంది, రక్తదాత పునర్జన్మను ఇస్తారనే నినాదంతో కామవరపుకోట చినరాజన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పీవీఎస్ ఫౌండేషన్ పాలడుగుల సురేష్ సహకారంతో జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 20 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట ఆర్యవైశ్య సంఘం, వాస్వి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో చావా రాంబాబు, కర్పూరం కృష్ణమూర్తి, పత్తి విశ్వనాథ్ కుమార్, బచ్చు వీరవెంకట ముత్యాలరావు, జయవరపు లక్ష్మణ్, వరప్రసాద్, కొండూరు రామకృష్ణ, కొనికల్ల అంజుబాబు, చందుపట్ల భావన్, తుమ్మలపల్లి రుత్విక్, మద్దు భాస్కర్ రావు, కాకి కౌశిక్, పత్తి రాఘవేంద్ర పాల్గొన్నారు. రానున్న రోజుల్లో యువత మంచి మనసుతో ముందుకు వచ్చి రక్తదానం చేసి సహకరించాలని కోరారు. ఈరోజు
హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి డాక్టర్ సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా పీవీఎస్ ఫౌండేషన్ జంగారెడ్డిగూడెం వారి పర్యవేక్షణలో కామవరపుకోట వాసవి క్లబ్బు, వాసవి వనితా క్లబ్బు, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆ కామవరపుకోట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడినది. ఈరోజు దాదాపుగా 30 నుంచి 40 మంది దాకా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు అందరి తరఫున మనకు గుర్తుగా సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు డాక్టర్ సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే పీవీఎస్ రక్తదాన ఆధ్వర్యంలో కామవరపుకోట ఆర్యవైశ్య చిన్నరాజన్న కళ్యాణ మండపంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 30 నుంచి 40 మంది దాకా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన కామవరపుకోట వాసవికుల కొద్దాక ఆర్యవైశ్య సంఘం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన చవ్వ రాంబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ 303 సార్లు రక్తదానం చేసినటువంటి డాక్టర్ సంపత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కామవరపుకోట వాసవి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పీవీఎస్ చిన్నరాజన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జంగారెడ్డిగూడెం పీవీఎస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 30 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారు పర్యవేక్షణలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బ్లడ్ ఇచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సంపత్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనకి అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చెప్తున్నారు. ఇప్పుడు అన్నం ప్రతి చోట దొరుకుతుంది, కానీ రక్తం ప్రతి ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. సో దానివల్ల ఈరోజు మనకి సంపత్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా మన రాంబాబు గారు, మన వాసవి క్లబ్, మన కామరకోటలో పెద్దలందరూ దగ్గర చేరి మనకి ఇలాంటి అవకాశాన్ని మన కుర్రోళ్ళందరికీ అందించినందుకు వీళ్ళందరికీ ఫస్ట్గా బిగ్ థ్యాంక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళి మనం బ్లడ్ ఇచ్చినా అది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు మనం వీళ్ళ సపోర్ట్ తీసుకొని మనం డైరెక్ట్గా ఇచ్చేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి. సో కన్ఫామ్గా ఇది మంచి కాజ్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు ఈ బ్లడ్ ఇచ్చినందుకు మనం వీఆర్ సో హ్యాపీ దట్ వీఆర్ గివింగ్ దిస్ బ్లడ్ టు ఏ యూస్ఫుల్ కాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు us. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గాదేవిని పసుపు కొమ్ములతో అలంకరించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. తులసి మాలలతో అమ్మవారిని అలంకరించారు. కుంకుమార్చన, శ్రీచక్రాలకు అభిషేకం చేశారు. మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, సుజాత దంపతుల ఆర్థిక సహాయంతో ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ బృందంచే భజన కాలక్షేపం చేశారు. భక్తులు భారీ స్థాయిలో అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్పం తీసుకుని శ్రీచక్రానికి నమస్కారం చేసుకోండి. ఓం అదధ్యానం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
సంఘాల ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం బొమ్మిడిలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతులు, కౌలు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఉంగుటూరు మండలం బొమ్మిడి సహకార సొసైటీ సమీపంలో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అభినందనీయమని, అయితే రాజకీయాలకు అతీతంగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని కోరారు. గుండుగొలరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుత్తికుండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలో కాలువలపై తూములు ఏర్పాటు చేసి 100 సంవత్సరాలకు పైగా అయిందని చెప్పారు. ఈ తూములను ఆధునీకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు, దూడే కేశవ, వానపల్లి సత్యనారాయణ, దూడే రాంబాబు, నక్కా ధనుంజయరావు, మారిశెట్టి లక్ష్మీనారాయణ, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నీటి సంఘాలకి మేము ఎన్నికలు నిర్వహిస్తాం, త్వరలో రాబోయే 3 నెలల్లో నీటి సంఘాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది మంచి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో నీటి సంఘాలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఇవాళ పంట కాలువలు కానీ ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించిన పనులన్నీ కూడా కుండిపడటంతో ఇవాళ శివారు ప్రాంత భూములకి నీళ్ళు అందక అన్నదాతలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నది. చాలా చోట్ల పంటలు పండించుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయంగా ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ హర్షం వ్యక్తం చేయడమే కాకుండా నీటి సంఘాలు కూడా రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇటు గోదావరి డెల్టాకు సంబంధించి, కృష్ణా డెల్టాకు సంబంధించిన ఏవైతే పంట కాలువలు ఉన్నాయో ఆ పంట కాలువలను ఆధునీకరించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి నీటి సంఘాల పర్యవేక్షణలో ఆ పనులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీటి సంఘాలు నామినేట్ చేసి ఏ కార్యక్రమం చేయకుండా ఒక కమిటీగానే ఉంది, కానీ రైతాంగానికి ఈ తోడు, గుర్రపు డెక్క, బోధులు బాగు చేస్తాం అసలు పైసా ఖర్చు పెట్టలేదు. ఇదివరకు బోధులు బాగు చేసుకున్న రైతులు చక్కగా నీళ్లు తీసుకుని వ్యవసాయాలు చేసుకునేవాడు. ఎప్పుడైతే ఈ నీటి సంఘాలు వచ్చినాయో అలాగే ఉపాధి కార్యక్రమం మొక్కల్ని నాటుదాం, పర్యావరణానికి ఊపిరిపోద్దాం, కాలుష్యాన్ని తరిమి కొడదాం, ఆరోగ్యంగా జీవిద్దాం అని చక్రదేవరపల్లి గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీపీ స్కూల్, ఆర్బీకే ప్రాంగణం, హెల్త్ కేర్ ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రం, వాటర్ ఫిల్టర్ షెడ్ వద్ద మనం వనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. మామిడి, నేరేడు, డ్రాగన్, ఉసిరి, దానిమ్మ తదితర మొక్కలు నాటి మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో పచ్చదనం పెంపొందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనం వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు, జంగారెడ్డిగూడెం డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ సురేష్ బాబు, ఏఈ ఎం శ్యామ్ సుందర్, వర్క్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరాజు, గ్రామ కార్యదర్శి సత్యబాబు, ఉండవల్లి శ్రీను, వైట్ల ఆంజనేయులు, చేబత్తుల రాజు, ఉపాధ్యాయులు ఉప్పలపాటి నరసింహరాజు, సరళీదేవి, విలియం ప్రసాద్, గోపి, విజయ, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటి సంరక్షణ బాధ్యతను కూడా సేకరించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కొరకు కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా సర్పంచ్తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా దాసరి శేషు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటాలని, మొక్కలు మనకు అవసరమైన ప్రాణవాయుని ఇస్తాయని, పర్యావరణాన్ని కాపాడతాయని, మానవాళి అభివృద్ధిలో మొక్కలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పి బ్యూలా, గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీను, ఎంపీటీసీ జజ్జువరపు తాతయ్య, మండల తెలుగు రైతు అధ్యక్షుడు ఎలికే ప్రసాద్, గ్రామ టీడీపీ నాయకులు తడికల దావీదు, రాఘాని శ్రీను, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, తడికల మోహన్, పిప్పర లక్ష్మణరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది సాయి, శిరీష, ప్రదీప్ పాల్గొన్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి కిట్టి ఆధ్వర్యంలో వివిధ రకాల పిండి పదార్థాలను, పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరను అందజేశారు. అమ్మవారి నామజపం చేశారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మీనా తెలియజేశారు. వరదలకు మొసలి ఇంట్లోకి కొట్టుకువచ్చింది. గుజరాత్ లో ఇటీవల కురిసిన వర్షాలకు వడోదర సమీపంలో కామ్నాథ్ నగరంలో ఇంట్లో మొసలి ప్రత్యక్షమైంది. సుమారు 15 అడుగుల పొడవుగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ మొసలిని నిర్బంధించేందుకు అనేక పాట్లు పడ్డారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు కామ్నాథ్ నగర్ కు ప్రజలు క్యూలు కట్టారు. జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ లో శ్రీ గౌరీ సుభద్ర పిరమిడ్ అనుబంధ మైత్రేయ మందిరంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ట్రస్ట్ నిర్వహణలో సెప్టెంబర్ 1 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు PWF వ్యవస్థాపక అధ్యక్షులు, చైర్మన్, ప్రముఖ రచయిత, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమా మహేష్ పాల్గొనున్నారు. ప్రకృతి శిక్షకులుగా పేరొందిన ఉమా మహేష్ ఒకరోజు శిక్షణను అందిస్తారని పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు కాకి రామకృష్ణ, కార్యదర్శి తటవర్తి కృష్ణ పాల్గొన్నారు. సరైన ఆలోచన విధానం ద్వారా ఆనందం, తద్వారా ఆరోగ్యం సాధ్యమనే అంశాన్ని శాస్త్రీయంగా వివరిస్తూ మానవ జీవిత లక్ష్యంలో చేరుకోవడంలో ఆలోచన విశిష్టతను వివరిస్తూ భిన్నంగా ఆలోచించు అనే అంశం ద్వారా ప్రేరణను ప్రకృతి ఉమా మహేష్ అందిస్తారని పిరమిడ్ ప్రతినిధులు తెలిపారు. బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ దివ్యాశీస్సులతో స్వర్ణమాల పత్రిజీ మార్గనిర్దేశకత్వంలో భిన్నంగా ఆలోచించు అనే అంశంపై ప్రకృతి ఉమా మహేష్ అందిస్తున్న స్ఫూర్తి కొనసాగింపులో భాగంగా ప్రతి నెల మొదటి ఆదివారం జంగారెడ్డిగూడెం పిరమిడ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణలో సెప్టెంబర్ నెల ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, సమయపాలన చేసిన వారికి భిన్నంగా ఆలోచించు పుస్తకం అందిస్తామని, మధ్యాహ్నం సాత్విక శాకాహార భోజనం ఏర్పాటు చేస్తామని, ప్రాధాన్యత అంశాలు నమోదుకు పాల్గొనేవారు పెన్ను, పుస్తకం తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం జీలుగుమిల్లి ప్రాంతాలలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు జీవకోటికి ప్రాణాధారమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా కృషి చేయాలని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో చర్చించి తమ సమస్యలను విని పరిష్కార దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి గోపాలపురం నియోజకవర్గం మెట్ట ప్రాంతానికి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం అని, ఇక్కడ ఎప్పుడు కుక్క కాటుకు, పాము కాటుకు మందులు నిత్యం అందుబాటులో ఉండాలని, తమకు ఏమైనా సమస్యలు ఉంటే తన వద్దకు తీసుకురమ్మని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో బాత్రూంలను పరిశీలించి శానిటేషన్ సిబ్బందిని సమావేశపరిచి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం వహించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటరాజు హెచ్చరించారు. పేషెంట్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పేషెంట్లకు మంచి భోజనం అందించాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. సపరేట్
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడి, జిలుగుమిల్లి గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైన అమ్మవారి ఆలయాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. 3 సంవత్సరాల కాలంలోనే పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తామంటున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో కన్నుల పండుగ జరిగిన శివపార్వతి గోదా శ్రీకృష్ణుడి కళ్యాణం, తరలి వచ్చిన భక్తులు. గోపాలపురం ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.